సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్కేల్ 1 క్యాడర్లో అంటే పిఓ ప్రొబేషన్ ఆఫీసర్స్ క్యాడర్లో క్రెడిట్ ఆఫీసర్స్ రిక్రూట్ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అయితే ఈ సెలక్షన్ ఎట్లా ఉంటుందంటే పీజీడీబీఎఫ్ ప్రోగ్రామ్ ద్వారా ఉంటుంది. పీజీడీబీఎఫ్ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్. అంటే ఒక ఇన్స్టిట్యూషన్ లేక యూనివర్సిటీ ద్వారా ఈ కోర్స్ కంప్లీట్ చేస్తారు. పీజీడీబీఎఫ్ కోర్సు ఈ సెలక్షన్ ఆ కోర్స్ కోసమే ఉంటుంది. ఇందులో సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఆ 1 ఇయర్ కోర్సు పీజీడీబీఎఫ్ కోర్స్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అందులో 9 మంత్స్ పాటు క్లాస్ రూమ్ కోచింగ్ ఉంటుంది. 3 మంత్స్ పాటు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచెస్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. కంబైన్డ్గా కలిపి ఆ 1 ఇయర్ ప్రోగ్రాంలో వాళ్ళు తర్వాత టెస్ట్ కండక్ట్ చేస్తారు. పీజీడీబీఎఫ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. అందులో సక్సెస్ అయిన క్యాండిడేట్స్ని పీజీడీబీఎఫ్ సర్టిఫికేట్ ఇవ్వడంతో పాటుగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్రెడిట్ ఆఫీసర్గా రిక్రూట్ చేయడం అనేది జరుగుతుంది. ఇది కొన్ని బ్యాంక్స్ ఇండివిజువల్గా ఐబీపీఎస్ ద్వారా కాకుండా సపరేట్గా ఐబీపీఎస్తో కొన్ని చేస్తూ కొన్ని రిక్రూట్మెంట్ని మాత్రం ఇలా పీజీడీబీఎఫ్ ప్రోగ్రామ్ ద్వారా కూడా సెలెక్ట్ చేస్తూ ఉన్నారు. సో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు అదే ప్రోగ్రామ్ ద్వారా క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేయడానికి వచ్చింది. ఈ పీజీడీబీఎఫ్ ప్రోగ్రాంలో ఏమవుతుందంటే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది ఆ కోర్స్ కోసం. ఆ కోర్స్ అమౌంట్ ఎంత అయినా తర్వాత డిక్లేర్ చేస్తారు. బట్ దట్ ఈస్ బిట్వీన్ 3 lakhs నుంచి 4 lakhs వరకు ఉంటుంది. ఈ 3-4 lakhs అమౌంట్ అనేది వాళ్ళు పే చేసి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. కోర్సు ఫీజు అది, పీజీడీబీఎఫ్ కోర్సు ఫీజు అది. దానికోసం బ్యాంక్స్ సిబిఐ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీకు లోన్ ప్రొవైడ్ చేసిన ఎడ్యుకేషన్ లోను, లేదంటే మీరు ఇంకే బ్యాంక్ నుంచి అయినా తీసుకోవచ్చు. అయితే ఇందులో ఏంటంటే మీరు ఏదైతే కోర్స్ ఫీజు పే చేస్తారో 3 lakhs నుంచి 4 lakhs మధ్యలో ఆ కోర్స్ ఫీజుని రీఎంబర్స్ చేసుకోవచ్చు, మళ్ళీ మీకు వస్తుంది. ఎప్పుడు అంటే మీరు సక్సెస్ఫుల్గా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒక 5 years కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు ఏదైతే కోర్స్ ఫీజు కట్టారో జీఎస్టీ అండ్ ఇంట్రెస్ట్ లేకుండా ఆ కోర్స్ ఫీజు మీకు రిటర్న్ చేస్తుంది, రీఎంబర్స్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ కోర్స్ ఫీజు కట్టేది మళ్ళీ మీకు రిటర్న్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఇప్పుడు చూద్దాం. మీరు ఏ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నా సరే రేస్ ఇన్స్టిట్యూట్ మీకు ప్రిపేర్ అవడం కోసం మెటీరియల్ అనేది ఎవ్రీడే టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాం మేము. సో రేస్ ఫర్ జాబ్ టెలిగ్రామ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఆల్ మెటీరియల్ మీకు అందులో అవైలబుల్ ఉంటుంది. డిఫరెంట్ సబ్జెక్ట్ వైజ్ మెటీరియల్ అండ్ డైలీ కంటెంట్ మీకు ఇందులో అప్లోడ్ చేస్తాము. మీ ప్రిపరేషన్ బాగా యూజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఈ నోటిఫికేషన్తో పాటుగా ఐబీపీఎస్ ఆల్రెడీ ఎగ్జామినేషన్ క్యాలెండర్ 25-26లో కండక్ట్ చేయబోయే ఎగ్జామినేషన్స్ క్యాలెండర్ కూడా మీకు రిలీజ్ చేసింది. సో దట్ దీన్ని కూడా మీరు ఎగ్జామినేషన్స్ ఇప్పుడు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటుగా మీ ప్రిపరేషన్ అనేది అప్కమింగ్ నోటిఫికేషన్స్ కూడా మీకు పనికొస్తుంది. అండ్ అదేవిధంగా ఎస్ఎస్సి కూడా ఎగ్జామినేషన్ క్యాలెండర్ రిలీజ్ చేసింది. వేరియస్ ఎగ్జామినేషన్స్ ఎస్ఎస్సి కండక్ట్ చేసి సీజీఎల్ కావచ్చు, సిహెచ్ఎస్ఎల్ కావచ్చు, ఎంటీఎస్ కావచ్చు, జేఈ కావచ్చు, ఆల్ అదర్ ఎగ్జామినేషన్స్కి మీకు ఆల్రెడీ నోటిఫికేషన్ ఎగ్జామినేషన్ క్యాలెండర్ రిలీజ్ చేసి మీరు వీడియో పాస్ చేసుకుని డేట్స్ కూడా చూసుకోవచ్చు. అండ్ రైల్వే కూడా ఆల్రెడీ గ్రూప్ డి నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ చేసింది. ఎన్టీపీసీ నోటిఫికేషన్ వచ్చింది, ఇంకా ఎగ్జామినేషన్ ఎట్ బి కండక్టెడ్ డేట్స్ రాలేదు. అండ్ గ్రూప్ డి నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చింది. 32,000 చేంజ్ వేకెన్సీస్తోని మీరు దీనికోసం అప్లై చేసుకోండి. అండ్ ఈ అన్ని ఎగ్జామినేషన్స్ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ కోసం రేస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్లైన్ బ్యాచెస్ అన్ని బ్రాంచెస్లో కండక్ట్ చేస్తుంది. సో యూ కెన్ కాంటాక్ట్ హైదరాబాద్లో ఉన్నటువంటి ఆల్ బ్రాంచెస్లో మీరు ఏ బ్రాంచ్ అయినా సరే కాంటాక్ట్ చేసుకుని ఆఫ్లైన్ బ్యాచ్ డీటెయిల్స్ అన్ని తీసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఆన్లైన్ బ్యాచెస్ కోసం మాత్రం మీరు రేస్ ఫర్ జాబ్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. అది యాప్ స్టోర్ నుంచి కావచ్చు, లేకపోతే ప్లే స్టోర్ నుంచి కావచ్చు, డౌన్లోడ్ చేసుకోండి. అండ్ మీకు అందులో వేరియస్ కోర్సెస్, లైవ్ బ్యాచెస్, రికార్డెడ్ బ్యాచెస్ అండ్ ఆల్సో టెస్ట్, ఆన్లైన్ టెస్ట్ కూడా అవైలబుల్ ఉంటుంది. డీటెయిల్స్ కావాలనుకుంటే మీరు ఇంకా ఆ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ తీసుకోవచ్చు. అండ్ మీరు సొంతంగా ప్రిపేర్ అవుతున్నట్టయితే రేస్ విల్ ప్రొవైడ్ ద బెస్ట్ మెటీరియల్ ఫర్ యూ. సో ఈ మెటీరియల్ డిఫరెంట్ ఎగ్జామినేషన్స్కి బ్యాంకింగ్ కోసం, ఎస్ఎస్సీ కోసం, రైల్వేస్ కోసం డిఫరెంట్ మెటీరియల్ మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. ఆ మెటీరియల్ మీరు కొరియర్లో పొందడం కోసం యూ జస్ట్ కాంటాక్ట్ దిస్ నెంబర్, మీకు అది ప్రొవైడ్ చేస్తారట. ఇదండి కూడా. ఇక వేకెన్సీస్ డీటెయిల్స్కి వస్తే, ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్కి వస్తే టోటల్గా 1000 వేకెన్సీస్ ఉన్నాయి మనకి ఈ నోటిఫికేషన్లో. సో వేరియస్ రిజర్వేషన్స్ క్యాండిడేట్స్కి ఎలా ఉన్నాయనేది కూడా మీకు ఇందులో బ్రేకప్ ఇవ్వడం జరుగుతుంది. టోటల్గా 1000 వేకెన్సీస్, గుడ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ రిక్రూట్ చేయబోతున్నారు. అండ్ చూడండి ఒకసారి స్కేల్ ఆఫ్ పే కూడా చూడండి. దీనికి ఎంత వస్తుందంటే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి మీకు 1 year ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మీరు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సెలెక్ట్ అయితే మీకు వచ్చే శాలరీ ఎంత అంటే 85,920 రూపీస్ పర్ మంత్, 48,480 బేసిక్ పేతోనే ఇస్తారు. చాలా మంచి శాలరీ ఉన్నటువంటి పోస్ట్ ఇది. అదే మీరు డ్యూరింగ్ ద కోర్స్ 1 year కోర్సులో మీరు పీజీడీబీఎఫ్ కోర్సులో ఉన్నట్టయితే మీకు స్టైఫండ్ చేస్తారు. 9 months క్లాస్ రూమ్ కోచింగ్ ఉన్నటువంటి 9 months ఎవ్రీ మంత్ 2,500 పే చేస్తారు. మీరు ఏదైతే ఇక క్లాస్ రూమ్ కోచింగ్ అయిపోయిన తర్వాత ఆన్ జాబ్ ట్రైనింగ్ 3 months ఏదైతే చేస్తారో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచెస్లోనే మిమ్మల్ని మీకు తీసుకుంటారా ట్రైనింగ్ ఇస్తారు. ఆన్ జాబ్ ట్రైనింగ్ పీరియడ్లో మాత్రం మంత్లీ
10,000 మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారో వీళ్ళని పీఓ కేటగిరీ అంటే స్కేల్ 1 కేటగిరీలోనే రిక్రూట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇందులో 2 years ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. మిగిలిన ఏ పీఓకి పోస్టులో ఉన్నట్టుగానే 2 years ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. దాని తర్వాత ఫుల్ టైమ్ క్రెడిట్ ఆఫీసర్గా మీరు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రిక్రూట్ అవుతారు. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడండి, ఎవరికైనా సరే మీరు 30th November 2024 వరకు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. 60% మీకు అందులో వచ్చి ఉండాలి. అదే ఉమెన్ కానీ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి మాత్రం 55% వస్తే సరిపోతుంది. వీళ్ళందరికీ 60% రావాలి. అండ్ ఏజ్ కూడా 30th November 2024 వరకు 20 years దాటి ఉండాలి, 30 years లోపల ఉండాలి జనరల్ క్యాండిడేట్స్. అదే రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి అయితే వాళ్ళ రిలాక్సేషన్ బట్టి అప్రైజ్ లిమిట్లో ఇలాగ వాళ్ళ కేటగిరీని బట్టి అప్రైజ్ లిమిట్లో రిలాక్సేషన్ కూడా ఉంటుంది. అండ్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మీకు 20th February 20th వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు 750 రూపీస్ అందరికీ. అయితే ఉమెన్ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ పీడబ్ల్యూబీడీ కానీ క్యాండిడేట్స్ 150 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏపీలో విజయవాడ లేదా గుంటూరు అండ్ వైజాగ్లో ఉంది. అదే తెలంగాణలో అయితే మాత్రం మీకు హైదరాబాద్ అండ్ వరంగల్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. అండ్ సెలక్షన్ ఎట్లా చేస్తారు దీనికంటే ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. అది ఆబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్ 2 విధాలుగా ఉంటుంది. దాంతోపాటుగా ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. అందులో సక్సెస్ అయినటువంటి క్యాండిడేట్స్ ఇంటర్వ్యూని కాల్ఫర్ చేస్తారు. ఈ రెండింటిలో వచ్చిన మార్కులు బేస్ చేసుకుని ఫైనల్ సెలక్షన్ అనేది ఉంటుంది. ఇక రిటన్ టెస్ట్ చూస్తే మీకు ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్ మాత్రం 4 సెక్షన్స్ ఉన్నాయి. ఇంగ్లీషు, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్. ఓకే, అది రిలేటెడ్ టు బ్యాంకింగ్ ఇండస్ట్రీ ఆఫ్ కోర్సు. 30 questions ఈచ్ ఒక్కొక్క సెక్షన్లో 30 marks ఉంటాయి. అంటే 120 questions 120 marks. దానికి మీకు ఇచ్చిన టైము 90 minutes అంటే 1.5 hours ఇచ్చారు. ఆ బ్రేకప్ కూడా చూడండి మీరు. ఫస్ట్ 3 sectionsకి 25 minutes అండ్ జనరల్ అవేర్నెస్కి 15 minutes, టోటల్గా వచ్చేసి మీకు 90 minutes 1.5 ఇస్తారు. ఈ డిస్క్రిప్టివ్ కాగానే ఇమీడియట్గా ఆన్లైన్ మోడ్లోనే మీరు అబ్జెక్టివ్ కాగానే ఆన్లైన్ మోడ్లో డిస్క్రిప్టివ్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. దానికి అడిషనల్గా 1/2 hour టైం ఇస్తారు. ఈ 1/2 hour టైంలో మీరు ఒక లెటర్ రైటింగ్, ఎస్ఏ రైటింగ్ రాయాల్సి ఉంటుంది. దానికి మీకు 30 marks ప్రొవైడ్ చేస్తారు 1/2 hour టైంలో. అంటే టోటల్ ఎగ్జామినేషన్ మీకు ఆన్లైన్ టెస్ట్ 150 marksకి కండక్ట్ చేస్తారు. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దెర్ ఇస్ నో నెగిటివ్ మార్క్. దీంట్లో నెగిటివ్ మార్కులు ఏమీ లేవు. బట్ సెక్షనల్ కట్ ఆఫ్ ఉంది. మీరు ప్రతి సెక్షన్లోనూ సపరేట్గా మినిమం మార్కులతో క్వాలిఫై అవ్వాలి. అండ్ ఎవరైతే హయ్యర్ మార్క్స్ ఎక్కువ వస్తాయో వాళ్ళని బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వాళ్ళు నెక్స్ట్ ఇంటర్వ్యూకి కాల్ఫర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంటర్వ్యూ అనేది ఒక 50 marks కండక్ట్ చేస్తారు. ఆ 50 marksలో అందరూ 50% మార్క్స్తో క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. అయితే జనరల్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్, అదే ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ మాత్రం 45%తోనే క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఇది క్వాలిఫైయింగ్ మార్క్స్. తర్వాత ఇంటర్వ్యూలో వచ్చిన మార్కులు అండ్ రిటర్న్ టెస్ట్లో వచ్చిన మార్కులు బేస్ చేసుకుని ఫైనల్ సెలక్షన్ అనేది దీంట్లో తీస్తారు. అండ్ వెరీ గుడ్ శాలరీ ఉన్నటువంటి పోస్టులు ఇవి. దీంతో పాటుగా మీరు దీనికి ప్రిపరేషన్ మొదలు పెడితే నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఎప్పుడంతా కూడా మీకు ఇంటిమేట్ చేస్తారు. దీనికి ప్రిపరేషన్ మొదలు పెడితే రాబోయే ఐబీపీఎస్ క్యాలెండర్ ఆల్రెడీ ఎస్బీఐ క్లర్క్ అండ్ పీఓకి మీరు ప్రిపేర్ అవుతూ ఉంటుంటారు. దాంతోపాటుగా ఇది అండ్ ఐబీపీఎస్ నెక్స్ట్ అప్కమింగ్ 25-26లో కండక్ట్ చేసినటువంటి ఎగ్జామినేషన్స్ అండ్ ఎస్ఎస్సి, రైల్వే అన్నిటికీ ప్రిపేర్ అవ్వండి. మోరార్లెస్ ఒకలాగానే ఉంటుంది ప్రిపరేషను. బట్ ద బెస్ట్ వేలో మీరు ప్రిపేర్ అయితే డెఫినెట్గా మీకు సక్సెస్ వస్తుంది. ఆల్ ది వెరీ బెస్ట్.